సో మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఇంటిగ్రల్ 1 + x ఇంటూ 2 - 3x² dx. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకోండి పక్కన 1 + x ఇంటూ 2 - 3x² ఇలా రాసుకొని మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్. సో ఇలా ఈ టర్మ్ తోటి, మళ్ళీ ఇదే టర్మ్ని మళ్ళీ ఈ టర్మ్ తోటి, తర్వాత ఈ టర్మ్ని ఈ టర్మ్ తోటి, ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. 1 × 2 2, 1 × -3x², -3x², తర్వాత x × 2 అంటే +2 +2x, మళ్ళీ x × -3x² అంటే -3x³. సో ఇంటిగ్రల్ ఇప్పుడు ఏమొచ్చింది, ఇంటిగ్రల్ 2 - 3x² అని వచ్చింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఇంకా అంతగానే అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఫార్ములాస్ రాస్తాం చూడండి. x⁴n = x⁴n+1/n+1 అని రాయాలి. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx = xకి సమానం అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని ఇంటిగ్రేషన్ నేను సెపరేట్ చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ 2 × ఇంటిగ్రల్ 1 dx కింద రాయాలి దీన్ని, ఫస్ట్ దాన్ని. తర్వాత 3 కామన్ తీసి ఇంటిగ్రల్ x² dx అని రాయాలి, ప్లస్ 2 × ఇంటిగ్రల్ x dx అని రాయాలి, -3 × ఇంటిగ్రల్ x³ dx అని రాయాలి. సో ఇప్పుడు టూ ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎందుకు సమానం, ఎక్స్కి సమానం. సో -3 × దీన్ని ఎలా రాయొచ్చు అంటే x⁴2 + 1 డివైడెడ్ బై 2 + 1 ప్లస్ 2 × x⁴1 + 1 డివైడెడ్ బై 1 + 1. ఎందుకంటే ఇది x⁴1 రూపంలో ఉంది. దీన్ని ఎలా రాస్తాను, x⁴n+1/n+1 అని రాయాలి. అందుకని -3 × x⁴3 + 1 డివైడెడ్ బై 3 + 1 అని రాస్తాం. ఫైనల్గా చూడండి ఒకసారి, 2x - 3 × x³ ప్లస్ 2 × x²/2 -3 × x⁴4/4. సో ఇప్పుడు మీరు 3 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుద్ది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2x - x³ ప్లస్ x² -3x⁴4/4. చివరిలో ఏం చేయాలి, +c యాడ్ చేయండి. ఇది ఆన్సర్.